నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే 15 నుంచి 31 వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి తులారాశి అనేది శుక్రరాశి. సో తులారాశికి ఈసారి చూసుకుంటే కష్టాలు తీరే సమయం ఇది. చాలా కష్టాలు ఉన్నాయి తులారాశికి. యాక్చువల్గా హెల్త్ పరంగా ఎక్కువ ఉన్నాయి, ఇన్లాస్ పరంగా ఎక్కువ ఉన్నాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇన్లాస్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ఈసారి మంచి సంవత్సరం తులారాశి. తులారాశికి ఏదైతే జరుగుతుందో ఇప్పుడు చెప్పాలంటే కొన్ని కష్టాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఇప్పుడు క్లీన్ అవ్వబోతున్నాయి. ఓకే. ఒక్కొక్క మన వయసు చూసుకుంటే పెద్దవాళ్ళలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలకి చదువుల పట్ల సమస్యలు ఉన్నాయి. ఇది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇన్లాస్, మెయిన్గా ఆడవాళ్ళకి పుట్టింటోళ్ళు, ఈ రకంగా సమస్యలు ఉన్నాయి. అత్తతో సమస్యలు ఉన్నాయి, బాగా అత్తతో సమస్యలు ఉన్నాయి ఈసారి తులారాశి వాళ్ళకు, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో. సో ఈ సమస్యలన్నీ మేనేజ్ చేసుకోవాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే కష్టపడాలి, ఇంప్రూవ్ అవ్వాలి, లైఫ్లో బిహేవియర్ మారాలి. ఒక మనిషికి మీరు ప్రేమ ఇస్తేనే కదా మళ్ళీ తిరిగి ప్రేమ వచ్చేది. బిహేవియర్ మారే అవకాశం ఉంది. లేదు నేను అలాగే ఉంటాను, మొండిగా ఉంటాను అంటే కష్టం. తులారాశి వారు కొద్దిగా స్టబన్ అయిపోయి ఉన్నారు యాక్చువల్గా వాళ్ళ జీవితంలో. ఇప్పుడు అవకాశం వచ్చింది. కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా ప్రేమించాలి, అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని. ఈసారి మీకు శని హెల్ప్ చేస్తున్నాడు. శని అంటే ఏది తప్పో ఏది కరెక్టో, అంటే ఏది ఒప్పో చెప్పేవాడు. సో విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేది అది. ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు దాకా మీరు అన్నీ చూశారు, కష్టాలు కష్టాలు, కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది అన్నిటి నుంచి విముక్తి పొందడానికి. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలి అనేది పాయింట్. వీళ్ళకి ఆర్థికంగా వ్యాపార లావాదేవీలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఆర్థికంగా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఓకే. వ్యాపారాలు కూడా చాలా బాగుంటాయి. ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లం లేదు వీళ్ళకు. ఓకే. వీళ్ళ ప్రాబ్లం అంతా ఈసారి మానసికంగా ఉండబోతుంది. నేను చెప్పినట్టు ఇట్లా అత్త కావచ్చు, లేకపోతే సొసైటీలో పరువు మర్యాదలు కావచ్చు, లేకపోతే పాప పుణ్యాలు కావచ్చు, ఆ లెక్కలు ఉన్నాయి. ప్లస్ హెల్త్ మీద కొంచెం ఇంపాక్ట్ ఉంది. కాబట్టి అన్నీ కడగబడతాయి ఈసారి. కానీ వీళ్ళకి అది ఉండాలి, ఆ విజ్ఞానం ఉండాలి. లేకపోతే మళ్ళీ అలానే ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో అదే అలా కంటిన్యూ అవుతూ పోతుంది. సో వీళ్ళలో అప్పులు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా బయటపడవచ్చు ఈ సంవత్సరం. సో వీళ్ళందరూ బాగుపడాలంటే ఈ సంవత్సరం నేను చెప్పేది, వీళ్ళు తులారాశి కాబట్టి వీరు లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలి, అష్టలక్ష్ముల దగ్గరికి వెళ్ళాలి. అష్టలక్ష్ముల దగ్గరికి వెళ్ళి విజయలక్ష్మి నమ్ముకోవాలి. విజయలక్ష్మి, మహాలక్ష్మి వీళ్ళని నమ్ముకుంటే చాలా మంచిది ఈసారి. అంటే నేను చెప్పేది ఏంటంటే తులారాశి వాళ్ళకి ఏదో రకంగా కొన్ని కష్టాలు ఉన్నాయి. వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటండి? వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే, తులారాశి బేసిక్గా శుక్ర రాశి కాబట్టి వీళ్ళు అన్నానికి సంబంధించిన దానాలు చేయాలి. అంటే ఒక పెయింటింగ్ దానం చేయాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, చిన్న పెయింటింగ్ దానం చేయొచ్చు, లేకపోతే చిన్న బ్యూటీ ప్రోడక్ట్ దానం చేయొచ్చు. శుక్ర రాశి కాబట్టి శుక్రుడికి సంబంధించిన దానాలు చేయాలి. శుక్రుడు అంటే మీకు పెయింటింగ్ కావచ్చు, లేకపోతే ఒక వీళ్ళు జిక్రాన్ రింగ్స్ వేసుకుంటే, వైట్ జిక్రాన్ రింగ్స్ వేసుకుంటే కూడా మంచిది. ఓకే. ఒకసారి వీళ్ళ జాతక చక్రం క్రాస్ చెక్ చేయించుకొని వైట్ జిక్రాన్ రింగ్స్ వేస్తే మంచిది. ఎందుకంటే వజ్రం ప్రతి ఒక్కరు ఎఫర్ట్ చేయలేరు కాబట్టి వైట్ జిక్రాన్ ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి వైట్ జిక్రాన్ రింగ్స్ వేసుకోండి. తర్వాత వీళ్ళు ఇంకా ఎవరికైనా కోరికలు ఉంటాయి బాగా, ఇప్పుడు నాకు పలానా చోటుకెళ్ళి ఒక కాఫీ తాగాలని ఉంది,
లేదా ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. అలా ఎవరికైనా కోరిక ఉంటే వాళ్ళని ఆ కోరిక తీర్చాలి. చాలా లాంగ్ స్టాండింగ్ కోరిక ఉంటుంది, ఎప్పటి నుంచో ఆ చిన్న పిల్లోడికి ఏదో ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, ఆ పుస్తకం కొనాలి, లేకపోతే ఒక అమ్మాయికి కోరిక ఉంటుంది, నేను ఒక బంగారం రింగ్ కొనాలని. అలా ఏమైనా కోరిక ఉంటే ఎవరికైనా ఆ కోరిక తీరుస్తే చాలా కలిసి వస్తుంది వీళ్ళకి. చివరికి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన చుట్టుపక్కల బాగుంటే మనం బాగుంటాం. అలానే వాళ్ళలో ఎవరో కోరిక తీరితే మన కోరిక కూడా తీరుతుంది కదా. మనం కష్టపడగలమండి మనిషి అనేవాడు, కానీ ఆటంకాలు వచ్చినప్పుడు మన పక్కన వాళ్ళే కాపాడది. మనం కింద మీద అయిపోతాం ఆటంకం వచ్చినప్పుడు. దారి చూపించేటోడు దేవుడే, ఒప్పుకుంటాను, కానీ అది మన చుట్టుపక్కల వాళ్ళు ప్రతి రూపంలో ఉంటారు. సో వాళ్ళల్లో కొంతమందికి హెల్ప్ చేయండి, కోరిక ఉంటే తీర్చండి. అది తీరుస్తే చాలా ముందుకు వెళ్తారు. మనం జీవితంలో చూస్తూ ఉంటాం, మనం ఎప్పుడైతే దాన పుణ్యాలు చేస్తామో, పక్కనోడికి హెల్ప్ చేస్తామో, అప్పుడే మనం ముందుకెళ్తాం. లేకపోతే చాలాసార్లు మనిషి అనేవాడు ఇరుక్కుంటాడు. వాడు పక్కనోడి గురించి ఆలోచించకపోతే ఇరుక్కోవడం జరుగుతుంది. టాటా కావచ్చు, అంబానీ కావచ్చు, సహాయాలు చేస్తేనే వీళ్ళందరూ పైకి వచ్చారు. వీళ్ళు చేయగలిగినది ఒక స్థాయి వరకే, కానీ ఒక స్థాయి దాటి వాళ్ళ దేశాన్ని ఏలుతున్నారంటే వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆలోచించారు, అందుకనే వాళ్ళు అంత బాగున్నారు. సో ఈ తులారాశి వాళ్ళకి ఇంకోటి మేజర్గా జరిగేది ఏంటంటే, ఇవాళ లైన్లో చెప్తాను. మొత్తం ఇన్లాస్తోనే ఈ సంవత్సరం వీళ్ళ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇన్లాస్తో వ్యాపారాలు చేయడము, ఇన్లాస్తో డీల్ చేయడము, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్య కావచ్చు, అవి పెద్దగా నార్మల్, అవి అన్నీ క్లియర్ అయిపోతాయి. సో జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్లాస్తో మీరు డీల్ చేసేటప్పుడు పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇన్లాస్ని బాగా మేనేజ్ చేసుకోండి. ఎవరైనా పేదవాళ్ళ కోరిక తీర్చండి, మీ వ్యాపారాలు బాగుంటాయి, మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఉద్యోగం బాగుంటుంది, పెళ్ళిళ్ళు బాగా నడుస్తాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు, అంతా నీట్గా వెళ్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.